సో ఎంటర్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూద్దామా. pwd. సో నేను రాబిన్ డైరెక్టరీలో ఉన్నాను. సో ఇక్కడ ఒక సింబల్ చూపిస్తుంది కదా, ఈ సింబల్ నా యూజర్ డైరెక్టరీని డినోట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇలా నేను కమాండ్స్ యూజ్ చేస్తున్నప్పుడు నా టర్మినల్ ఫిల్ అయిపోయింది కదా, నేను చాలా కిందకు వచ్చేసాను. సో ఈ టర్మినల్ని నేను క్లియర్ చేయాలనుకుంటే క్లియర్ అనే కమాండ్ నేను యూజ్ చేస్తే కనుక నా టర్మినల్ అనేది క్లియర్ అవుతుంది. సో క్లియర్ అంటే డిలీట్ కాదు, మనం ఏమీ డిలీట్ చేయట్లేదు, జస్ట్ మన టర్మినల్ని మనం క్లియర్ చేసాం. సో ఇక్కడ నేను లిస్ట్ చేస్తున్నాను ls. చూడొచ్చు. సో నేను ఎక్కడున్నాను, రాబిన్లో ఉన్నాను. రాబిన్లో ఈ డైరెక్టరీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో రాబిన్లోనే డెస్క్టాప్ ఉంది కదా, సో నేను డెస్క్టాప్లోకి వెళ్ళాలంటే cd స్పేస్ డెస్క్టాప్ ఎంటర్ ls. సో డెస్క్టాప్లో ఉన్న ప్యారెట్ అనే డైరెక్టరీని నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో డిలీట్ చేయడానికి rm స్పేస్ -r అండ్ డైరెక్టరీ నేమ్ ఎంటర్. సో మీరు గ్రాఫికల్గా చూడొచ్చు, ఇక్కడ ఉండే ప్యారెట్ అనే డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టర్మినల్లో చూద్దాం. ls మనం క్రియేట్ చేసిన ప్యారెట్ అనే డైరెక్టరీని మనం rm స్పేస్ -r అండ్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి డిలీట్ చేసాం. సో నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. సో మనం విండోస్లో నెట్వర్క్ డీటెయిల్స్ చెక్ చేయడానికి ipconfig అనే ఒక కమాండ్ యూస్ చేస్తాం, ఇన్ కేస్ మీకు తెలుసుంటే. ఇక్కడ మనం నెట్వర్క్ డీటెయిల్స్ని చెక్ చేయడానికి ipconfig కాదు, ifconfig అనే కమాండ్ యూస్ చేసి మనం నెట్వర్క్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. సో నా ఎథర్నెట్ పోర్ట్ డీటెయిల్స్, లోకల్ హోస్ట్ డీటెయిల్స్ ఇలా. సో ఖాళీ లైనక్స్లో కంఫర్టబుల్గా వర్క్ చేయాలనుకుంటే లైనక్స్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయడం హ్యాబిట్ చేసుకోండి. సో ఇలా బేసిక్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేస్తే ఖాళీ లైనక్స్ని టెర్మినల్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో టూల్స్ యూజ్ చేయడానికి లైనక్స్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఖాళీ లైనక్స్ కమాండ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలంటే లైనక్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మనం లైనక్స్ కమాండ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ప్రాక్టికల్ సైబర్ సెక్యూరిటీ వీడియోస్ కోసం ఫాలో అవర్ అకౌంట్ అండ్ స్టే ట్యూన్డ్.